తెలంగాణలో ఫ్రీ బస్సు ప్రయాణాలు చేసుకుంటా ఆర్టీసీ కలకలలాడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణాలు సురువు కాబోతున్నాయట. ఇక ఏపీ మహిళలు కూడా పుణ్యానికే బస్సు ఎక్కి రాష్ట్రం అంతా రామసక్కదనంగా తిరిగేటట్టే ఉండ్రట. ఫ్రీ బస్సు పథకం పెడతామని కూటములు కూతలు కూసుడే ఉన్నది కానీ చేతల్లో మాత్రం లేదని అంటారా చెప్తాపండి. ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడు ఫ్రీ బస్సు ఎక్కుదామా, జీరో టికెట్ తీసుకొని ప్రయాణం గడదామా అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తుంటే కూటమి సర్కారు ఏలువడలకు వచ్చి ఏడాది దగ్గర పడ్డాక తీర్పాటకంగా ఫ్రీ బస్సులు దింపే పనిల చంద్రాల సారు పరివారం ఉన్నదట. ఎన్నికల ముంగట ఎచ్చులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పితిమి. మన మాట నమ్మి మహిళలు కూడా అటు కాసు గిలాస మీద ఇటు సైకిల్ గుర్తు మీద ఓట్లు గట్టిగా గుద్దిండ్రు కానీ మనమే వాళ్ళకి ఇచ్చిన మాట గుర్తు పెట్టుకోకపోతిమి. ఇంకా యాది మరిచినట్టు ఉంటే కూటమి సర్కారునే ఆడోళ్ళు మరిచిపోయే కాడికి వస్తుంది. కాబట్టి ఎన్నికల ముంగట ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఫ్రీ బస్సు పథకంను కొలాయిస్తామని చెప్పుకొచ్చిండ్రు. మరి ఎప్పటి సంది ఉచిత బస్సు పథకం సురువైతుంది అంటే 15 ఆగస్టు నాడు పథకాన్ని ప్రారంభించి దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచే స్త్రీలకు ఫ్రీగా బస్ ఎక్కి తిరిగే సవలతులు చేస్తారట. అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రాలు సారు మీ ప్రియాతి శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంతాలు సార్ చెప్పినట్టే మీరు కూడా ఈ పండుగకు ఆ పండుగకు ఈ నెలకు ఆ నెలకు అనుకుంటా పథకాలు నాపినట్టు మాత్రం ఈ పథకం అపకుర్రి సుమా. ఆలస్యమైనా కానీ ఆగస్టు 15 తారీఖు సంది ప్రగతి చక్రాన్ని పరుగులు పెట్టిస్తామంటుర్రు. కాబట్టి మళ్ళా 26 జనవరికో దసరాకో దీవిలకో సంక్రాంతికో అంటే మాత్రం ఇక మీ కూటమి సర్కారుకు మహిళలు గూటం దించేటట్టు తయారు ఉంటారు. మీరు ఆడదాకా తెచ్చుకోరు, ఉచిత బస్సు సవలతు చేస్తారని అనుకుంటుర్రు. ఇంకో ముచ్చట ఏంటంటే తెలంగాణలో ఆడళ్లతో పాటు మొగోళ్లకు కూడా ఫ్రీ బస్సు సవలతు వేయమంటే మీ శిష్యుడు రేవంతాలు సారు చేస్తలేడు. మీరన్న పెద్ద మనసు చేసుకుని ఏపీలో మొగోళ్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారా అంటే మీ మేలు మొగోళ్ళు కూడా మరిచిపోరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.